ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న బాండింగ్ చాలా మందికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలకు ఆనంద్ సాయే ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి అద్భుతమైన సెట్లు ఇచ్చారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ప్రాణబంధంగా మారిందని చాలా మంది అంటుంటారు. అలాంటి ఆనంద్ సాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి బయటపెట్టిన ఓ టాప్ సీక్రెట్ అందరినీ ఆకర్షిస్తుంది. ఖాళీ సమయాల్లో పవన్ చేసే ఓ పని గురించి ఆనంద్ సాయి చెప్పింది తెలుసుకొని పవన్ ఫ్యాన్స్ అయితే ముచ్చట పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా, సినిమా హీరోగా, ఓ కుటుంబ పెద్దగా విభిన్న రోల్స్ పోషిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు టైం కూడా చాలా తక్కువ అయిపోయింది. వ్యవహారాలన్నీ చక్కబెట్టేందుకు ఉన్న 24 గంటలు సరిపోనంత బిజీ అయిపోతున్నారు ఆయన. రీసెంట్ గా ఆయన చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడని తెలిసినా అప్పటికే క్యూలో ఉన్న ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేసుకొని పవన్ సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. ఇంత బిజీగా ఉంటున్న పవన్ తనకు అప్పుడప్పుడు దొరికి ఆ కాసిన్ని క్షణాల్లో ఏం చేస్తారో తెలుసా, ఎలాంటి పాటలు వింటారో తెలుసా, ఆ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరితో పంచుకున్నారు ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. ఆనంద్ సాయి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా పవన్ గురించి, అతనితో ఉన్న స్నేహం గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాగే రీసెంట్ గా పవన్ తో స్నేహం, పవర్ స్టార్ కు ఉన్న ఆసక్తులపై ప్రశ్నలు ఆనంద్ సాయికి ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాన్ని ఆనంద్ సాయి పంచుకున్నారు. ఖాళీ సమయంలో ఎక్కువ ఘంటసాల పాత పాటలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీత కీర్తనలు, సీర్కాజీ గోవిందరాజన్, సులమంగళం వంటి ప్రముఖ గాయకులు పాడిన పాటలు వింటారని తెలిపారు. అలాగే తమిళంలో అలనాటి అగ్ర హీరో అయిన ఎంజి రామచంద్రన్ పాటలంటే పవన్ కు చాలా ఇష్టమని ఆనంద్ సాయి తెలియజేశారు. చెన్నైలో తాను ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటున్న ఆనంద్ సాయి అప్పుడు ఇద్దరూ కలిసి పాటలు వింటూ రోజులు గడిపేసేవాళ్ళమని చెప్పారు. అక్కడ వీధికి ఉండే దేవస్థానాలు తిరిగి అక్కడి పాటలు వినేవాళ్లమని తెలిపారు. ఆ రోజుల్లో సినిమా పాటల పుస్తకాలు వచ్చేవని, వాటిని కొనుక్కొని ఖాళీ సమయంలో తమ గదిలో పాడుకుంటూ ఉండేవాళ్లమని గుర్తు చేసుకుని ఆనందించారు. పవన్ కు పాత పాటల పుస్తకాలు కొనుక్కోవడం చాలా ఆసక్తిగా ఉండేదని కూడా చెప్పుకొచ్చారు. ఇదంతా వింటున్న వాళ్ళంతా యువకుడిగా ఉన్నప్పుడు పవన్ ఇంతగా సంగీతాన్ని ఎంజాయ్ చేసేవాడా అని ముచ్చటపడుతున్నారు. అలాగే ఆనంద్ సాయితో పవన్ కు ఉన్న అనుబంధం కూడా ఇంత గొప్పదా అని ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.